దానికి ఏది ఇస్తుందో నేను బాధ్యత తీసుకుంటాను. మళ్ళీ దేశంలో చెప్తున్నాను నేను 21 ప్యాకేజ్ మళ్ళా వచ్చే వర్షాకాలం రేపటి వానకాలం కాదు ముందే చెప్తున్నాను నేను. మళ్ళా వచ్చే వానకాలం సంవత్సర కాలం తర్వాత వస్తుంది కదా, ఆనాటికి ఏది ఇస్తుందో మీ కాలం తెచ్చిచ్చారు బాధ్యత కాంగ్రెస్ పార్టీ మరి చెప్తున్నా చెప్పండి. అంతేకాదు మా ఆడబిడ్డలు రమ్మా మీ సంగతి ఆలోచన చేయాలి. 10 ఏళ్ళు రాజ్యం వచ్చి తెలంగాణ మనకి ఉచిత బట్టి ఇస్తున్నారు యాదుకున్నా అదమ్మా. ముందుగా పావుల పట్టుండే రాజశేఖర్ రెడ్డి అప్పుడు. తర్వాత ఏమైంది ఈత పావులు ఎందుకని చెప్పి ఆయనతో మాఫ్ చేసింది. 10 ఏళ్ళు మొత్తం రాజకీయంగా మచ్చలేనటువంటి వ్యక్తి సాధారణ అడ్వకేట్ వకీల్. మరి ఇటువంటి పెద్ద మనుషులను నేను ఒకటే చెప్తా ఉన్నా సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు. మనం ఆధారపడ్డ ప్రతి ఆడబిడ్డకి ఏది ఇస్తుందో పెన్షన్ ఇప్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ తల్లి అని చెప్పండి. వీళ్ళు పెన్షన్లు కూడా మన 2,000 వస్తున్నాయి కదమ్మా. 2,000 వస్తే కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పేరట పన్ను వసూలు చేస్తుంది. జిఎస్టీ పేరట ఈ 2,000 వాళ్ళు ఇచ్చేది 200, రాష్ట్రం ఇచ్చేది 1800. తెలుసా తల్లి? చేతి గుర్తుగా ఇప్పుడు చేయలేమమ్మా. ఎసరు పెట్టి వచ్చిందా పెట్టుకోవాలా పిల్లల తినలేదా? నేను చెప్తున్నా మీ అందరి దయతో పార్లమెంట్ ఎంపీ కావాలి. ఇండియా కూటమి అధికారానికి వస్తే రాహుల్ గాంధీ గారితో ఒప్పించి 3,000 ఇప్పిస్తా. లేని పక్షంలో పార్లమెంట్ లో నా గడమెత్తి రైతాంగానికి అండగా నిలబడి వ్యవసాయ ఆధారమైన రైతాంగానికి అండగా ఉండే విధంగా వరి ధాన్యానికి 3,000 రూపాయలు కేటాయించే బాధ్యత నాది 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 అని చెప్పండి. మా మిత్రుడు భూపతి రెడ్డి గారు కూడా చెప్పిండ్రు రాష్ట్ర ప్రభుత్వం ఏది ఇస్తుందో ఈ 3,000 ముచ్చట ఎట్లున్నా కానీ నేను 500 ఇస్తా అని చెప్పాను. నువ్వు 500 కాదన్నా కొద్ది ఓపిక పట్టే నన్ను పార్లమెంట్కి వెళ్ళి 3,000 చేస్తా బరాబర్ 3,000 చెప్తా అని చెప్పాను. ఈ రాష్ట్రానికి ఆర్థిక భారం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏది ఇస్తుందో వరి ధాన్యానికి క్వింటల్ 3,000 చెప్పించడుగా బాధ్యత నాది కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు చెప్తున్నారు. దేశం పోతే అక్కడ ఆపదలు ఏమైనా అయితే మన ఆదుకోవద్దా? నేను కూడా కాంగ్రెస్ సర్కారు ఉండగా నేను మంత్రి ఉంటే అప్పుడు 1,00,000 రూపాయలు ఇప్పించిన. 10 ఏళ్ళు అయిందో తెలంగాణ వచ్చి ఇక్కడ 1 రూపాయి ఇచ్చిండా? వీడు కేడీ ఇయ్యలేదు, వాడు 3 ఇయ్యలేదు. మీ అరవింద్ ఉన్నాడు ఎన్నడో నోరు తెలిసి మాట్లాడినాడా? ఎన్నడన్నా 5 ఏళ్ళు అయిందో 5 ఏళ్ళ నోరు తెలిసి మాట్లాడిందా? మా గల్లు కార్మికుల ఆపదలు ఉన్నాడు, వాళ్ళు ఆదుకోవాలి, వాళ్ళు సహాయం చేయడం మాట్లాడినాడా? నేను చెప్తున్నా గల్లు కార్మికులకు అండగా నిలబడ్డది ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా కేవలం జీవన్ రెడ్డి మాత్రమే చెప్పిన మనం చెప్తామని చెప్పంట. పార్లమెంట్ గెలవడం కాదమ్మా, అందరికి గెలవాలని ఉంటుంది ఆశ, పని చేసేవాడు కావాలి. చైతన్య ఎంత దూరం ఉందమ్మా, పక్క పెట్టడం దీనికి ఈడిగా మీ నిజామాబాద్ వెళ్తుంది. ఇక్కడ పుట్టినోడు ఆయన రైతు బిడ్డగా భావిస్తాడు. మరి కనీసం బాధ్యత ఏదైతుందో 21 ప్యాకేజ్ పూర్తి చేసి కావాలి దేవత మీరు చెప్పండి. నేను చెప్తున్నాను, నేను భూపతి రెడ్డి గారు మరి ఎమ్మెల్యే గెలిచింది కదా, సంవత్సర కాలం లోపల 21 ప్యాకేజ్ పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని బాధ్యత ఆయన నాతోనే చెప్పిండు. జీవనన్ను పార్లమెంట్ టికెట్ మంచిగా ఉన్నది కానీ మాకు సమస్య ఉన్నది. నిజామాబాద్ కాన్ఫరెన్స్ అంతా ఏదైతుందో మాది ఎగువ ప్రాంతం, కాలనీలు లేవు. 21 ప్యాకేజ్ ఏదైతుందో దాదాపు 90% పూర్తయింది. పోయిన ప్రభుత్వం ఏదైతుందో రీడిజైనింగ్ అనే నెపంతోని దాన్ని నానబెట్టి మీరు ఏదైతుందో ఆ నియోజకవర్గానికి సంబంధించి 21 ప్యాకేజ్ నిర్మాణ సత్వరమే చేపట్టడానికి కావాల్సిన నిధులు కేటాయింపు చేయడానికి మన పెన్షన్ 4,000 అమలు చేపిస్తారు. 4,000 చెప్తా చెప్పండి. దయచేసి ఆలోచించేటట్టు నేను రైతాంగమే మనందరూ కాపుతాన పొందాం. నేను కాపునే నాకెంతుంది అవసరం ఉన్నది. ఇవాళ ఏదైతుందో రైతాంగానికి వ్యవసాయ ఉత్పత్తులు గిట్టుబడి లభించద్దా? किसान की आमदनी 2 गुना करूंगा, किसान की आमदनी 2 गुना अने రైతాంగం వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేస్తాడు.
వ్యవసాయం రెట్టింపు కాదు ఆయన, పెట్టుబడి రెట్టింపైంది. పెట్టుబడి రెట్టింపైంది అంటూ నేను 2004లో 350 రూపాయల క్వింటల్ పసుపు కాంగ్రెస్ దిగిపోయినాడు. 2014 ఎంత అయింది? 1350 అంటే 300 అయింది. 2014 అధికారికి బీజేపీ 1950 ఎంత ఉంది? 2200. కానీ రెట్టింపు కాదు, లెక్క ప్రకారం 3000 కావాలి. ఉచితంగా కరెంట్ వస్తా ఉంది 200 యూనిట్ల లోపల. 500 సిలిండర్ అంటే మిగతా 800 రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కేంద్రం కడతా ఉన్నాడు. మోడీ గారు 1100కే సిలిండర్ ఇస్తాడు మనకి, మనం ఎదురుగా 800 కడతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వార్తలు ఏవి కూడా తప్పకుండా తీర్చిస్తాం. 2 కోరికలు ఇక్కడ నేను జీవనన్న కిందకు తయారైందని చెప్పినట్టుగా డెఫినెట్ గా కామారెడ్డి నుంచి కమ్మర్పల్లి వరకు ఒక హైవే రావాలి. ఇక్కడ రోడ్లు సిరికొండ మీదుగా రోడ్లు ఎంత డెవలప్ అయితే దేశం అంతా డెవలప్ అవుతుంది. అమెరికా ఉన్నదంతా కూడా బిల్డింగ్లు రోడ్లే. రోడ్ కనెక్టివిటీ పెరిగితే డెఫినెట్ గా గ్రామాలు అభివృద్ధి జరుగుతాయి. దానికి తోడు 21 ప్యాకేజ్ నీళ్లు రావాలి. నీళ్లు సస్యవలంగా పడితే ఇక్కడ పంటలు పండితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మొన్న ఇదివరకే మేము ముఖ్యమంత్రితో మాట్లాడాం. వేములవాడ నుంచి బాసర్ వరకు ఒక టెంపుల్ కారిడార్ రోడ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. మా స్వార్థం మా గ్రామం నుండి ఆ రోడ్ వస్తుంది. రాత్నగర్ నుండి వేములవాడ నుంచి బాసర్ వరకు కనెక్టింగ్ రోడ్, పెద్ద రోడ్ వస్తూ ఉంది. ఆ మధ్యన ఈ రోడ్డు కూడా కనెక్టింగ్ మాత్రం రాత్నగర్లో జన్మించిన వాళ్ళు. ఈ మారుమూల ప్రాంతం నక్సలైట్స్ ఉన్నప్పుడు ఏ విధంగా వివక్ష గురైంది, ఎంత అన్యాయం గురైందో మనకు తెలుసు. ఇలాంటి మారుమూల ప్రాంతానికి ఆనాడు 89లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా మారుమూల గ్రామాల అభివృద్ధి కోసం ఇక్కడ వచ్చినట్టు సందర్భంగా బ్రిడ్జ్ కన్నా నేను ఇప్పుడు గుర్తు చేస్తా ఉంది. ఇవాళ ఎన్నికలు దేశ భవిష్యత్తుని మార్చే ఎన్నికలు. రాహుల్ గాంధీ గారు గాంధీ కుటుంబం త్యాగదానుల కుటుంబం చెందిన వ్యక్తి. రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ. 10 ఏళ్ళు మోడీ పనిచేశారు. ప్రైమ్ మినిస్టర్గా ఏం చేశారు? సిరికొండకు 2 కోట్ల ఉద్యోగాలంటే ఒక ఉద్యోగం వచ్చిందా? కేసీఆర్ గారు 10 ఏళ్ళు మనకేమైనా ఉద్యోగాలు ఇచ్చారా? వీరిద్దరు కూడా మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి వారు బాగుపడ్డారు తప్ప మన ప్రాంతానికి కానీ మనకు కానీ చేసింది ఏమీ లేదు. ఇవాళ జీవన్ రెడ్డి గారి యొక్క సీనియారిటీ ఒక్క నిమిషం అమ్మ సోదరి మళ్ళీ మాట్లాడదామా దయచేసి. ఇవాళ మాట్లాడుతున్నా శ్రీరాముడు అనేటువంటి దేవుడు అందరికీ దేవుడే. దేవుడు ఎక్కడ ఉండాలా? గుళ్ళో ఉండాలా? భక్తి ఎక్కడ ఉండాలా? గుళ్ళలో ఉండాలా? మరి ఇవాళ దేవుడిని రోడ్డు మీద తీసుకొచ్చి అక్షంతల పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నారు. వీళ్ళు ఎవరు మరి? దేశభక్తులా, రామభక్తులా? ఎవరి భక్తులు కాదు, స్వార్థపరులు. అందుకే ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందాలంటే నేను ఆ రోజు కూడా చెప్పిన, మనకు 21 ప్యాకేజ్ ఉంది. ప్రాణేత చెవెళ్ళ పెద్దలు రాజశేఖర రెడ్డి గారు నా 90% కంప్లీట్ చేసిండు. అప్పుడే ఒక 300 కోట్లు పెడితే మనకు సిరికొండ దాకా కెనాల్ ద్వారా నీళ్ళు వచ్చేటువంటి ప్రాజెక్ట్ అది. వీళ్ళు రీడిజైనింగ్ పేరు మీద 10 సంవత్సరాలు ఎక్కడ ఒక గుంట కూడా నీళ్ళు ఇవ్వలే. మనకు 2 పంటలు నష్టపోయినాం. ఇవాళ ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని ఆ రోజు చెప్పినాం. ఇవాళ పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా చెప్తారు, రేపు మన సురేష్ రెడ్డి గారు చెప్తారు. మరి అందరూ కూడా మేము కాంగ్రెస్ నాయకులందరం కూడా మరి నిర్ణయించుకున్నాం, ఖచ్చితంగా ప్రాణహిత చేవేళ 21 ప్యాకేజ్ కంప్లీట్ చేసి సిరికొండ వరకు సాగునీరు తెచ్చే బాధ్యత నాది. దొంగ కేసులు పెట్టిన చెప్తే ఏం చేయలేదని తీసి బండ కుతికినమా లేదా? ఇవాళ మళ్ళా ఏదో మార్పు వచ్చినట్టు మరి 3 నెలలకే మళ్ళా వస్తున్నాడు. మళ్ళా ఏదో ఓటేస్తే గెలిపిస్తే నా సొంతవాణి సొంత మండలం అంటున్నాడు. ఈ 40 ఏళ్ళు ఏం బీకినో అని ఇప్పుడు మళ్ళా పీకదానికి వస్తున్నావు అని చెప్తున్నాను. సొంత మండలంకి ఏం చేసినావు చెప్పమనండి. బహిరంగ సభదారు అడుగుతా ఉన్నాను. ఇవాళ అత్యంత వెనుకబడిన ప్రాంతం నిజామాబాద్ రూరల్లో ఏదైనా ఉన్నదంటే అది సిరికొండ మండలమే. కానీ ప్రజలు ప్రేమకు, గౌరవానికి, మరి రాజకీయ చైతన్యానికి, కష్టపడి వ్యవసాయం పండించడానికి ఈ మండలం ముందుంది, అందరికంటే ముందుంది. ఇక్కడ మరి ఈ విధంగా నేను చెప్పదలుచుకున్న, గతంలో ఇక్కడ ఇదే సెంటర్ నుండి మనం మాట్లాడినాం. ఆ రోజు ఏం మాట్లాడినాం? 6 గ్యారంటీలు అమలు పరుస్తాం. మరి సోనియమ్మ మాట ఇది భూపతి రెడ్డిది కాదు, లేకుంటే మన రేవంత్ అన్నది కాదు. మీరు 40 ఏళ్ల నుండి పెద్ద మనిషిని మోసిండు. ఇవాళ దేని కొరకు కేసీఆర్ అంటున్నాడు, ఎందుకని నీకు ఓట్లు మరి మొన్ననే ప్రజలు ఓడగొట్టారు కదా అంటే 10 ఎంపీ సీట్లు ఇవ్వండి, 10 ఎంపీ సీట్లు ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీని పడగొడతా అంటున్నాడు. దాని కొరకు మనం ఇవాళ అంటున్నాడు, నేను నేషనల్లో చక్రం దింపుతా, రామ నాగేశ్వరరావును మినిస్టర్ చేస్తా అంటే నువ్వు గెలిచిన 1-2 సీట్లతో ఎట్లా మినిస్టర్ అవుతావా అంటే మళ్ళీ బీజేపీతో కలుస్తున్నట్టు. ఎందుకంటే బీజేపీ టీఆర్ఎస్ ఒకటే. ఇవాళ ఒక ఓటు టీఆర్ఎస్కు పోతుంది, బీజేపీకి పోయినట్టే. కాబట్టి మీరు టీఆర్ఎస్కు ఓటేస్తే అది మోడలు వేసినట్టే.
దయచేసి మీరు పొరపాటున కూడా కారుగుర్త కోటేయకండి, ఈ తెలంగాణ ద్రోహి మళ్ళీ ఆదరించకండి. ఈ గుండూనాడిగా అంతకుముందు ఏమన్నాడు, అరే నువ్వు పుట్టిందే కాంగ్రెస్ లా, నీ చెడ్డి అంగి అన్ని కూడా కాంగ్రెస్. ఇవాళ మొన్న ఏమన్నాడు, డి శ్రీనివాస్ గారికి కాంగ్రెస్ వాళ్ళు అన్యాయం చేసిరు, టీఆర్ఎస్ వాళ్ళు అన్యాయం చేసిరు, మన నాన్నమ్మక్కలు చూసి మాకు ఓట్లేమని అంటే మీరందరూ కూడా సిరికొండ వాసులంతా వేసిరు. గెలిచిన తర్వాత ప్రత్యేకమైన అభిమానం, మరి మీరు చూపించినటువంటి ప్రేమ, మీరు చూపించినటువంటి అభిమానము గత ఎన్నికల్లో మనము దగ్గర 6,000 మెజార్టీ మనం తెచ్చుకున్నాం ఇక్కడ ఈ మండలం నుండి. అదే మరి మీ దగ్గర ఇక్కడ స్థానికుడు ఉన్నాడు, చివన్పల్లిలో సర్పంచ్ నుండి మొదలుపెట్టి మరి ఎంపీటీసీగా ఇక్కడ 3 సార్లు, ఎంపీపీగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి మరి ఈ మండలానికి ఏం చేసిండో మీరు ఒకసారి ఆలోచించాను. ఎక్కడో ఒక రోడ్డు బాగలేదు, ఒక దవాఖాన కట్టలే, ఒక స్కూల్ కట్టలే, కాలేజ్ కట్టలేదు, కానీ జీవన్పల్లిలో ఒక 5 అంతరాల బంగ్లా కట్టుకున్నాడు, ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఆ రోజు కూడా మనం చెప్పినాం. నేను ఇవాళ ఆర్టీసీ చైర్మన్ ఇస్తే ఆర్టీసీ చైర్మన్ ఉన్నాక అట్లా 1,500 పాత బస్సులు అమ్ముకున్నాడు మనోడు. ఇవాళ బస్సులు వస్తలే చాలా గ్రామాలకు. మనం ఎందుకు చెప్తున్నా అంటే మనం మొన్ననే తీసి మీరు దీవించిన దీవెన నేను జన్మలో మర్చిపోలేను. ఇవాళ నేను ఎమ్మెల్యేగా గెలిచిన మీ అందరి దయతోని మరి ముఖ్యమంత్రి గారు కూడా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసింది. కొన్ని నేను గుర్తు చేయదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేసినటువంటి డిసెంబర్ 7వ తారీఖు నాడు పెద్దలు సోనియమ్మ ఆధ్వర్యంలో సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం అభయాస్తమీనే 6 గ్యారంటీల మీద చేసిన మాట మేము గుర్తు చేయదలుచుకున్నాం. ఇవాళ 2 రోజులకే డిసెంబర్ 9 నాడు సోనియమ్మ బర్త్డే. మన తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి, మా తల్లులు ఆడబిడ్డలు అవ్వా అని చెప్పి అంటున్నాను. వాస్తవ పొద్దుపోయింది, నేను ఎక్కువగా సమయం తీసుకున్నావా. మా మిత్రుడు భూపతి రెడ్డి గారే కానీ, మహేష్ గౌడ్ గారే కానీ, మా తారబీన్ అమ్దాన్ గారే కానీ మనకు కావాల్సిన విషయాలన్నీ చెప్పిందమ్మా. ప్రధానంగా మనకి ఏం కావాలి, కాలువ నీళ్ళు కావాలమ్మా. కాలువ నీళ్ళు వస్తే మనం బాగుపడతాం. అలా నేను చైతన్యంలో ఉన్నావా, ఇదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి వెళ్ళి 40 ఏళ్ళకి మా కాలువ నీళ్ళు వస్తున్నాయి. దాంతో మేము అందరూ బాగుపడ్డాం తల్లి. మనకు కూడా ఏదైతుందో ప్రాణహిత చేపల ప్రాజెక్టు అంతర్భాగం 20,000 ప్యాకేజ్ నిర్మాణం చేపట్టబడ్డట్టయితే దర్పేలే కానీ తిరుపతి కానీ ఈ ప్రాంతం అందరికీ సాగునీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. 90% పూర్తయింది, 10% అయితే అయిపోతుంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కానీ ఇంతవరకు మీకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన బాధ్యత కామారెడ్డి నుండి కమ్మర్పల్లి వరకు అన్న మీరు ఇట్లా తిరిగిపోతే డిచ్పల్లి, జక్రాన్పల్లి, ఆర్మూర్ మోహన్ గారు ఈ రోజు మన మధ్య ఉన్నాడు. కష్టపడి విద్యార్థి దశ నుండి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి, బలహీన వర్గాల నాయకుడు. ఈ రోజు బీడీ కార్మికులు ఉంటారు, వారి సమస్య. 3వ సమస్య పోడు భూముల సమస్య మాకున్నటువంటిది ఈ ప్రాంతాల్లో. ఇవి అన్నిటికీ భిన్నంగా జీవన్ రెడ్డి గారిని మన మధ్యకు పంపించిన తర్వాత వారికి సహకరిస్తూ మన ప్రియతమ నాయకుడు, మన శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారు, అదేవిధంగా మీ అందరికీ చిరపరిచితుడు, మనవాడు, మన పక్క గ్రామమైనటువంటి భీంనగర్ లో పుట్టినటువంటి బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి గారు, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా పెద్దలు జీవన్ రెడ్డి గారు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక వ్యవసాయదారుడిగా, మనవాడిగా, మన కష్ట సుఖాలు తెలిసిన వాడిగా మన మధ్యకి ఈరోజు వచ్చిన సందర్భాన ఒక్కసారి సిరికొండ ప్రజలందరూ, సిరికొండ మండల వాసులు, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు, రైతు కూలీలు, నా అక్కా చెల్లెళ్ళు, బీడీ కార్మికులు, యువకులు, నిరుద్యోగులు గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నా. గిరిజన తాండాల నుంచి వచ్చినటువంటి నా అన్నదమ్ములు
అదే ఇట్లా పోతే 100 కిలోమీటర్లు అవుతుంది. దీన్ని జాతీయ రహదారిగా మీరు పార్లమెంట్ సభ్యులు తప్పకుండా అవుతారు. జాతీయ రహదారి పార్లమెంట్ ఎన్నికలు ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక. ఇది ప్రజాస్వామ్య రక్షణ కొరకు, రాజ్యాంగ రక్షణ కొరకు జరుగుతున్నటువంటి ఎన్నిక. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భం లోపల మనం అనేకమైనటువంటి ఎన్నికల్లో ఓటు వేశాం. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికకు చాలా భిన్నంగా ఉందనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలా. అందుకొరకే కాంగ్రెస్ పార్టీ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారు సూచించినటువంటి వ్యక్తిని మన పార్లమెంట్ అభ్యర్థిగా మన మధ్యకు పంపారు. నేను వారి గురించి ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఎంత చెప్పినా జీవన్ రెడ్డి గారి గురించి తక్కువే. సర్పంచ్ గా, సమితి అధ్యక్షుడుగా, 6 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా, రేపు కాబోయే పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా మీ మధ్యకు వచ్చిన సందర్భాన్ని, నా సొంత గ్రామానికి వచ్చినప్పుడు నేను వారికి మీ అందరి తరఫు నుంచి స్వాగతం తెలియజేస్తా ఉన్నా.